ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. జనం వాయిస్ న్యూస్కి స్వాగతం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022 నుంచి 2027 బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నందున నేటి నుంచి విద్యార్థులను పాఠశాలకు రానివ్వట్లేదని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కేంద్రంలో పిల్లల తల్లిదండ్రులు ధర్నాను నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించేందుకు ప్రవేశపెట్టిన బీసీఏ స్కీమ్కు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు. యాజమాన్యం అప్పులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 ప్రైవేటు పాఠశాలల్లో 3,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. పలుమార్లు స్కూల్ యాజమాన్యం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టు విక్రమార్కకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాజమాన్యానికి బకాయిలు అందించి మా పిల్లలకు ఉన్నత విద్యను అందించి ఆదుకోవాలని వారు కోరారు. కందికా చెన్నకేశవులు, వైరి శివ, సురేష్ తెలిపారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫీజులు ఇవ్వకపోవడంతో పిల్లల ఫోటో మేము రోడ్డుగా పడాల్సి వచ్చింది. పిల్లలను స్కూళ్ళకు అనుమతిస్తలేరు. ఎన్నో మీ పిల్లల సిలబస్ పోతుంది. వెంటనే బకాయిలు ఏమో ఎన్నున్నా చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నెక్కొండ మండల కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఉన్నటువంటి విద్యార్థులను ఆ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని వారి ఫీజులు ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదనేసి చెప్పడంతో ఆ పిల్లల్ని తీసుకొని నడి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తక్షణమే ఈ ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఉన్నటువంటి పిల్లల బకాయిలు ఏవైతున్నాయో తక్షణమే విడుదల చేసి ఆ విద్యార్థులకు తగు న్యాయం చేయాలనేసి మేము పేరెంట్స్గా కోరడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయించి పిల్లల భవిష్యత్తు పైన ఆశలు పెట్టుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని పేరెంట్స్గా మేము పోటీ ప్రపంచం లోపల విద్యార్థులను ముందుకు తీర్చిదిద్దేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే ఈ మధ్యంతరంగా విద్యను ఆపుచేసే ప్రయత్నాన్ని మానుకొని తక్షణమే విద్యార్థుల బకాయిలను బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలనేసి కోరుచున్నాం. ఈఎస్ఎస్ ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పటికీ జూన్లో కూడా సార్కు కొన్ని సూచనలు ఇచ్చిన అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఎమ్మెల్యేలు పిలిచి కొన్ని సూచనలు ఇచ్చిన వరకు ఇప్పటి వరకు ఒక నెల రోజుల్లో మీ బకాయిలు చెల్లిస్తానంటే అప్పుడు కూడా మన ప్రిన్సిపల్ సార్ గారు అందరినీ పేరెంట్స్ను పిలిచి చెప్పిళ్ళు. సరే ఒక నెల టైం అంటే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక నెల పోయింది, 2 నెలలు పోయింది, ఇవాళ 5 నెలలకు వచ్చింది. అయినా బకాయిలను చెల్లించకపోవడంతో ఇవాళ మా పిల్లల భవిష్యత్తు అధోగతిలో పడ్డట్టు అయింది. వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా పోల్చుకోవాలనేది తెలుస్తలేదు. ఒక పక్క స్కూల్ యాజమాన్యం పిల్లలకు ఫీజు కట్టితే తప్ప స్కూళ్ళకు అనుమతి ఏమని అంటున్నారు. ఇప్పటికే చాలా విధాల నోటీసులు ఇచ్చిళ్ళు. మేము కూడా చాలా రిక్వెస్ట్గా మాట్లాడుకున్నాం సార్ తోటి. ఇప్పటికీ ఒక్కొక్కరి మీద 40-50 వేలు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టున్నాం. మేము అన్నీ కూడా తాకట్లు పెట్టి చేసుకున్నాం అని యాజమాన్యం చెప్తున్నారు. మాకు ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు వస్తున్నటువంటి ఫండ్స్ను పార్టీలు దీన్ని ఏ విధంగా మభ్యపెడుతుందో దీనికి అనేది తెలియదు. ఎట్లున్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్లు కానీ మన సీతక్క గారు ఎస్సీ నుండి ఒక మినిస్టరు సీతక్క గారు ఉన్నారు. ఎస్సీ పర్పస్ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద దయించి మా పేరెంట్స్ మీద కూడా దయించి ఈ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించి మా పిల్లలకు బంగారు భవిష్యత్తుకు దారి చూపించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూళ్ళకు సంబంధించినటువంటి యాజమాన్యంలో అందరినీ పిలిచి ఒక టైం సందర్భం ఇచ్చేసి ఇప్పుడు కొంతమంది మేము ధర్నా చేసే సిచ్యువేషన్కు పోయిన కాడ ధర్నా చేసే సిచ్యువేషన్ పోతే ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి మా పిల్లల భవిష్యత్తును మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. జీడి రాజేంద్ర ప్రసాద్, మాది చింతనేకొండ. పేరెంట్స్ వివిఎస్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ని స్కీమ్ కింద మా పిల్లలు విద్యాదయ స్కూల్లో చదువుతున్నారు. సార్ వాళ్ళు మాకు ఈ బిల్లులు రావడం అది ఇవ్వలేదని చెప్పి గత
పోయిన 2 సంవత్సరాలు పోయిన ప్రభుత్వంలో గత 2 సంవత్సరాలు బాకాయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుంచి బాకాయి ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఇలాంటి బాకాయి చెల్లించకుండా మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. మా పిల్లలను ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చి మేము ధర్నాలు చేస్తున్నాము. మా పిల్లల భవిష్యత్తు ఆగమై బంగారు భవిష్యత్తుకు మీరు బాటనేయాలి. మా బకాయిలను వెంటనే మీరు చెల్లించాలి. మాకు మా సార్ వాళ్ళకి కానీ మాకు కానీ మా పిల్లలకు కానీ ఈ ప్రభుత్వం మాకు అందరికీ తోడుగుండాలి. వెంటనే ఈ బకాయిలను మీరు చెల్లించాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే ఈ బిల్లులను మాకు వెంటనే విడుదల చేయాలి. మా ఎస్సీ ఎస్టీ మంత్రివర్యులు సీతక్క గారు, మీరు దీన్ని తీసుకొని మీరు వెంటనే ఈ ఫండ్స్ మొత్తం రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం.